హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు అయితే ఇడ్లీ అండ్ దోశ ఒకే బ్యాటర్తో చెన్నై స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఫస్ట్ అయితే నానబెట్టుకుంటూ చూపిస్తానండి ఏమేం కావాలో. అయితే ఫస్ట్ అయితే 1 కప్పు చూస్తున్నారు కదండి, ఈ కప్పుతో 1 కప్పుతో 4 కప్స్ ఆఫ్ రేషన్ బియ్యం అండి, స్టోర్ బియ్యం 4 కప్స్ అయితే వేసుకోవాలండి. స్టోర్ బియ్యం అయితే కొంచెం బాగా వస్తాయండి ఇడ్లీలు, నార్మల్ బియ్యం కన్నా కానీ. సో 4 కప్స్ అయితే వేసేసుకుందాం. రేషన్ బియ్యంని ఒక 4 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే ఇడ్లీలు తెల్లగా వస్తాయి. సో 4 కప్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మిగతావి ఏమేం కావాలో చూద్దాం. సో 4 కప్స్ బియ్యానికి 1 కప్ మినపగుళ్ళండి, 1 కప్ మినపగుళ్ళు వేసేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్ సగ్గుబియ్యం అండి. 1 కప్పు మినపగుళ్ళకి 1/2 కప్ సగ్గుబియ్యం. ఇప్పుడు 1/2 కప్పు అటుకులు, ఈ 3 వేసుకోవాలండి. ఇప్పుడేమో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా ఈ 2 వేరే వేరేగా నానపెట్టుకోవాలండి. బియ్యాన్ని వేరే నానపెట్టుకోవాలి, ఈ బ్యాటర్ మొత్తం వేరేగా నానపెట్టుకోవాలండి, మినపగుళ్ళు అవన్నీ. సో వాష్ చేసుకుని అయితే చూపిస్తున్నానండి, బాగా వాష్ చేసుకొని పెట్టేశాను. ఇప్పుడు 8 అవర్స్ వేరే వేరేగానే నానపెట్టుకోవాలండి, వేరే వేరేగానే రుబ్బుకోవాలి, చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడైతే లిడ్ పెట్టేద్దామండి. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ. నానపెట్టానండి, బాగా నానిపోయాయి 8 అవర్స్ తర్వాత. ఇప్పుడు ఇంకోసారి వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని చూపిస్తానండి నేను. ఇదిగోండి వాష్ అయితే చేసేసాను. ఇప్పుడు బియ్యాన్ని వీటిని వేరేగా రుబ్బుకోవాలి. సో ఫస్ట్ అయితే బియ్యం రుబ్బుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా కొంచెం బరకగా చేయాలి, బరకగానే రుబ్బుకోవాలండి. బియ్యాన్ని స్మూత్గా చేయకూడదు. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి మనకి, కొంచెం బరగ్గా ఆ టైప్లో రుబ్బుకోవాలండి. మినపగుళ్ళు ఇవన్నీ బాగా మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ 2 బాగా మిక్స్ చేసుకుందాం. వేరే వేరేగా ఎందుకు నానబెట్టుకోవాలంటే బియ్యాన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి, స్మూత్గా అయిపోయిద్దిగా ఒకేసారి చేస్తే, అందుకని వేరే వేరేగా గ్రైండ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి మార్నింగ్ చూపిస్తాను. లిడ్ పెట్టేసానండి. ఇదిగోండి మార్నింగ్ అండి, ఫర్మెంట్ బాగా అయిందండి చూడండి. సో ఫుల్ నైట్ కదా. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేయకూడదండి, ఎందుకంటే ఇడ్లీ కదండి. ఫస్ట్ ఇడ్లీ అయితే చూపిస్తున్నాను. ఇడ్లీ కొంచెం గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయండి. అంటే పల్సగా అయితే వాటర్ మాత్రం వేసుకోకుండా వేసుకోవద్దండి. ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టేసాము ఇడ్లీలు వేయడానికి. ఈ అరటికాయ ఆకులు కొంచెం గట్టిగా ఉంటే బ్యాటర్ వేయడానికి అవ్వట్లేదు, అందుకని కొంచెం వాటర్లో వేసి మెత్తగా అవుతాయి కదండి. ఇప్పుడు సెట్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే లోపల పెట్టేశాను. ఇప్పుడు బ్యాటర్ వేసుకుందామండి, అన్నిట్లో ఫిల్ చేసుకుందాం. బ్యాటర్ అయితే అన్నిట్లో ఫిల్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే. చూడండి చెయ్యి కొంచెం తడి చేసుకొని చూస్తే బ్యాటర్ ఏం అంటలేదండి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాము. ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇడ్లీ ఎలా ఉందో చూడండి. ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చిద్దండి, స్పాంజీ లాగా ఉంటుంది, ఇంకా వైట్గా షైనీగా కూడా ఉండిద్దండి. చూస్తున్నారు కదా ఎంత వైట్గా ఉందో, చాలా బాగా మెత్తగా కూడా వచ్చాయండి. ఇంకా పచ్చిదనం అయితే ఏం లేదు, బాగా కుక్ అయింది. ఇప్పుడు దోశ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే దోశ వేస్తున్నామండి. దోశ కూడా చాలా బాగా వచ్చిద్ది. పెనం మీద అయితే స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. చేసుకొని ఇప్పుడు టర్న్ అయితే చేసుకుందాం దోశని. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, అంటుకోలేదు ఏమాత్రం. సో
సో క్రిస్పీగా కూడా వచ్చిందండి. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, మెత్తగా కావాలంటే మెత్తగా. ఇంకోటి అయితే వేసి చూపిస్తున్నాను మీకు. బ్యాటర్ అయితే స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద కొంచెం అల్లం పచ్చడి అయితే వేసుకుందాం. అల్లం పచ్చడి లింక్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. సో బాగా స్ప్రెడ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో పల్లి పచ్చడి ఉంటుంది కదండి, పల్లి పచ్చడి కూడా వేసుకొని కొంచెం స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంకా తీసేయడమే అండి. ఏమాత్రం అంటుకోవట్లేదండి, బాగా వచ్చేస్తున్నాయి. సో మీకు ఎలా నచ్చిందో లేదో ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ చేయండి. రెండైతే బాగున్నాయి దోశలు. అల్లం పచ్చడిది అయితే ఇంకా బాగుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఇంకా ఏమన్నా కావాలంటే వీడియోస్ తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. లైక్ చేయండి.